ముఖ్యమంత్రి కిరణ్ ను మాజీ మంత్రి డిఎల్ మరోసారి ఏకిపారేశారు. ఆయన శాడిస్టు అంటూ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. సొంత నియోజకవర్గం మైదుకూరులో విస్తృతంగా పర్యటించిన డిఎల్ రాష్ట్రంలో పాలన సాగుతున్న తీరుపైన విమర్శలు గుప్పించారు. కార్యకర్తలు కోరితే శాసనసభ సభ్యత్వాన్ని వదులుకునేందుకు సిద్ధమేనని ప్రకటించారు. మంత్రి పదవి నుంచి బర్తరఫ్ అయ్యాక సొంత నియోజకవర్గానికి వచ్చిన డిఎల్ రవీంద్రారెడ్డికి అనుచరులు ఘన స్వాగతం పలికారు. చాగలమరి నుంచి దువ్వూరు, మైదుకూరు మీదుగా ఖాజీపేట వరకు భారీ ప్రదర్శన నిర్వహించారు. ఖాజీపేటలో తన నివాసం వద్ద ఏర్పాటు చేసిన సభలో కార్యకర్తల ఉత్తేజాన్ని చూసి ఉద్వేగానికి గురైన రవీంద్రారెడ్డి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ లక్ష్యంగా ఘాటైన విమర్శలు చేశారు. సీఎం పోకడలు, రాష్ట్రంలో పాలన సాగుతున్న తీరు, ప్రభుత్వ పథకాలు ఇలా వివిధ అంశాలపై తీవ్ర స్థాయిలో ఆరోపణలు గుప్పించారు. అంటే మానసిక శోభ లేకపోతే శాడిస్ట్ అంటారు. బాధను నిర్వహించే వాళ్ళు శాడిస్ట్ అంటారు. సమాజాన్ని పీడించే వాళ్ళు శాడిస్ట్ అంటారు. ఇంకా సమాజాన్ని పీడించాలా తన బొమ్మ చూపి అందరికీ ఈ బొమ్మలు చూపి ఈ బొమ్మలని అరచేతిలో వైకుంఠం ఉంది, మీరు వైకుంఠంలో ఉండండి అని చెప్పి చూపించే ప్రయత్నం చేస్తున్నారని చెప్పి నాకు అర్థమైంది. అంటే ఒక మానసికమైన ఏడాది కిందటే అధిష్టానానికి రాజీనామా ఇచ్చినా ఆమోదించకుండా ఇప్పుడు విదేశంలో ఉండగా అవమానకర రీతిలో తొలగించడం బాధేస్తోందని డిఎల్ అన్నారు. 35 సంవత్సరాలు కాంగ్రెస్ కు సేవ చేసినందుకు ఇచ్చే బహుమతి ఇదేనా అని ప్రశ్నించారు. మంత్రి పదవి నుంచి తొలగించడానికి కారణాలేంటో చెప్పాలని అసెంబ్లీ వేదికగా నిలదీస్తానని చెప్పారు. కడప లోక్సభ ఉప ఎన్నికల్లో జగన్ పై పోటీ చేయించి తనను బలుపశువును చేశారని అన్నారు. ఎమ్మెల్యే వీరశివారెడ్డి తీరుపైన డిఎల్ తీవ్రంగా మండిపడ్డారు. 2009లో జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ పెట్టినప్పుడు నేను చెప్పిన అయ్యా కిరణ్ కుమార్ రెడ్డి గారు ఆయన పార్టీ పెట్టాడు, ఎంపీకి రాజీనామా చేశాడు. 6 నెలల్లో ఎన్నికలు జరుగుతాయి. మనం ఎవరైనా ఒక క్యాండిడేట్ ను మమా అనుకుని ఇప్పుడు నుంచి ఆ క్యాండిడేట్ ను క్యాన్వాస్ పంపిస్తే బాగుంటుందంటే 6 నెలలు నిద్రపోయి ఆఖరికి ఎవరు దిక్కు లేకుండా ఉంటే హైకమాండ్ తెప్పించి నా ప్రాణ స్నేహితులకి ఎవరి మీద నా ప్రాణ బలిపశువులు చేశారు. నేను ఈ సందర్భాల్లో చెప్పాను, నేను అమ్మ నన్ను బలిపశువులు చేశారు, అయినా కూడా అతనికి మీరు అతనికి అధికారం ఇచ్చారు, అతనేమో చేస్తారనుకుంటున్నారు. అతని బొమ్మ చూపించుకోవడం తప్పితే ఏమీ చేయడు రాష్ట్ర ప్రజలకు. నన్ను ఎన్నికలు తండ్రి నాకు పర్మిషన్ లే. కానీ ఇప్పుడు ఇంత దురదృష్టకరంగా ఇంత ఘోరంగా నేను దేశంలో లేనప్పుడు ఆయన కాకపోతే ఆయన చెంచా ఎవరో ఆ వీరశివారెడ్డి మంత్రి కావాలన్నా ఆ చెంచాలో మాట్లాడడం వెంటనే ఆ నుంచి రాజీనామా పంపిస్తారు కదా. పార్టీ కోసం 30 సంవత్సరాలు సేవ చేసిన కార్యకర్తకు కాంగ్రెస్ ను భూస్థాపితం చేయడమే లక్ష్యంగా పనిచేస్తున్న కిరణ్ కుమార్ రెడ్డిపై ఇప్పటికే కొందరు మంత్రులు అధిష్టానానికి ఫిర్యాదు చేశారని డిఎల్ చెప్పారు. ఆయన ఇప్పటికైనా పద్ధతి మార్చుకోకుంటే కార్యకర్తల అభిష్టం మేరకు శాసనసభ సభ్యత్వాన్ని వదులుకోవడానికి సిద్ధమేనని ప్రకటించారు. భవిష్యత్తుపై నిర్ణయం తీసుకునే దిశగా అడుగులేస్తున్న రవీంద్రారెడ్డి ఇవాటి నుంచి మండలాల వారీగా కార్యకర్తల అభిప్రాయాలను తెలుసుకోనున్నారు.